శ్రోతలకు నమస్కారం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మీద పంతం పట్టి నువ్వు ఇలా అర్ధరాత్రి వేళ అరణ్యం మధ్య అవస్థ పడుతున్నావో తెలియదు. అయితే ఆవేశంతో కొందరు పంతానికి దిగి ఆవేశం చల్లారాక పంతాన్ని గాలికి వదిలేస్తూ ఉంటారు. నువ్వు అలాంటి వారి కోవకు చెందిన వాడవు కాదని భావిస్తున్నాను. తనను హేళన చేసిన వారి మధ్య ఉండలేనన్న పంతంతో పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి తర్వాత కొన్నాళ్లకు అలాంటి వారి మధ్య ఉండాలని నిర్ణయించిన అకాలుడనే యువకుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. నాగరిక ప్రపంచానికి దూరంగా 4 వైపులా కొండలు గల మారుమూల గ్రామం ఆ నగరం. వ్యవసాయం జీవనాధారమైన ఆ గ్రామస్తులు మిగతా వారికి భిన్నంగా తమ పొలాల్లో వింత రకం దినుసులు పండించేవారు. చుట్టుపక్కల కొండల నుంచి కందమూలాలు సేకరించేవారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కాయా కష్టం చేసేవారు. తాము ఆజానుబాహులుగా దృఢకాయులుగా ఉండటానికి కారణం తాము పండించే దినుసులేనని భావించేవారు. ఆ దినుసులు ఇష్టపడని వాడు ఆ ఊరి మొత్తానికి అకాలుడొక్కడే. అకాలుడు చిన్నప్పటి నుంచి చదువు పట్ల అమిత ఆసక్తి చూపేవాడు. గుడి పూజారి నుంచి పద్యాలు, శ్లోకాలు నేర్చుకునేవాడు. దేవాలయాల్లో భద్రపరిచిన తాళపత్ర గ్రంథాలు లభిస్తే వాటిని చదువుతూ కాలం గడిపేవాడు. అకాలుడు పొట్టివాడు కాదు, కానీ మిగతా గ్రామస్తుల ముందు మరుగుజ్జులా ఉండేవాడు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చునేవాడి అనుమానాలు వింతగా ఉండేవి. పని పాట లేకుండా అలా కూర్చున్నావేమని ఎవరైనా అడిగితే, తిండి కోసమే బతికితే మనిషికి జంతువుకు తేడా లేదని, మనిషి అన్నవాడు నేర్చుకోవాల్సిన విద్యలు చాలా ఉన్నాయని చెప్పేవాడు. కొందరు వాడిని చూసి నవ్వేవారు, మరికొందరు హేళన చేసేవారు. అకాలుడు కొంతకాలం ఊరుకున్నాడు, కానీ 18 ఏళ్ళు వచ్చేసరికి ఇక భరించలేక ఊరొదిలి వెళ్ళిపోతానని తండ్రికి చెప్పాడు. ఆయన నవ్వి, ఊరు మారి లాభం లేదు, నువ్వు మారాలి అన్నాడు. ఇక్కడి వాళ్ళంతా సామాన్య జీవితం గడుపుతున్నారు. వీళ్ళలా మారితే సామాన్యుడిగా మారిపోతాను. అది నాకు ఇష్టం లేదు. నేను దండకారణ్యంలోని భుజంగుడి గురుకులంలో చేరి విద్యను అభ్యసించి తిరిగి వచ్చి ఊరిని మారుస్తాను. అప్పుడు ఊరివారు మొప్పు పొందుతాను అని చెప్పి ఊరు వదిలిపెట్టాడు. అకాలుడు 4 రోజుల ప్రయాణం తర్వాత అతడు దండకారణ్యము సమీపిస్తుండగా ఒక రథం వచ్చింది. రథసారథి అకాలుని పలకరించి సంగతి తెలుసుకొని, మన మహారాజు గారు ఉన్నపళంగా భుజంగుల వారిని వెంటబెట్టుకు రమ్మని పంపితే వస్తున్నాను. రథం ఎక్కు, నిన్ను గురుకులంలో చేరుస్తాను అన్నాడు. అలా గురుకులం చేరుకున్న అకాలుడు భుజంగుణ్ణి కలుసుకొని తన ఆశయం చెప్పాడు. ఆయన సాలోచనగా, నువ్వు జంబకారణ్యం వెళ్ళి వినయుడి గురుకులంలో చేరు. నా వద్ద శిష్యుడిగా చేరాలంటే 2 ఏళ్ళైనా అక్కడ విద్యాభ్యాసం చేయాలి అన్నాడు. గురువర్యా, నా అర్హతపై తమకు అనుమానంలా ఉన్నది. తమరే పరీక్ష పెట్టినా నా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. పరీక్షించకుండా నన్ను జంబకారణ్యం వెళ్ళమని శాసించకండి అని అకాలుడు వేడుకున్నాడు. భుజంగుడు తల పంకించి, నేనిప్పుడు రాజధానికి వెళ్ళి వారం రోజుల్లో తిరిగి వస్తాను. ఈలోగా నేనిచ్చే 2 గ్రంథాలను చదివి వాటి సారం గ్రహించి తిరిగి రాగానే నాకు చెప్పాలి. సాధ్యం కాని పక్షంలో వినయుడి వద్దకు వెళ్ళిపో అని అతడికి 2 గ్రంథాలు ఇచ్చి రాజధానికి బయలుదేరాడు. ఆయన అటు వెళ్ళగానే గురుకులంలోని మిగతా శిష్యులు అకాలుని సమీపించి, ఇప్పుడు నీ దగ్గరున్న గ్రంథాలను మేము 2 ఏళ్ళుగా పఠిస్తున్నాం. అడిగినప్పుడు గురువుగారు మా సందేహాలు తీరుస్తున్నారు. ఇప్పటికీ వాటి సారం మాకు తెలియలేదు. అలాంటిది నువ్వు వారం రోజుల్లో వాటి సారం గ్రహించడం అసాధ్యం అన్నారు.
అలా అయితే దీన్ని నేను నా సామర్థ్యం నిరూపించుకునే అవకాశంగా తీసుకుంటాను అన్నాడు అకాలుడు. ఆ తర్వాత అతడు ఆ గ్రంథాలను శ్రద్ధగా చదివి 4 రోజుల్లోనే వాటి సారాన్ని రాసి మిగతా శిష్యులకు చూపించాడు. అయితే వాళ్ళు దాన్ని చదవకుండానే అతడి ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా భావించి పరిహసించారు. అకాలుడు వాళ్ళ మాటలు లెక్క చేయక, ఎగతాళి నాకు కొత్త కాదు, నన్ను అర్థం చేసుకోవడంలో మీరు మా ఊరి వాళ్ళు ఒక్కలాగే ఉన్నారు, ఎటొచ్చి వాళ్ళ చదువులేని వాళ్ళు, మీరేమో మహాపండితులు, భుజంగుడి శిష్యులు అని ఊరుకున్నారు. భుజంగుడు రాజధాని నుంచి తిరిగి వచ్చి అకాలుడు ఇంకా అక్కడే ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. అతడు రాసిచ్చిన గ్రంథాల సారాన్ని చదివి, నాయనా, నువ్వు కారణజన్ముడివి, మహాపండితులకు కూడా సులభంగా అర్థం కాని గ్రంథాలను ఇట్టే అర్థం చేసుకున్నావు. సాందీపుడికి శ్రీకృష్ణుడిలా నువ్వు నాకు శిష్యుడు కావడం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు పరమానందంతో. ఆ మాటలకు అకాలుడు, గురువర్యా, తమరు నిజమే చెబుతున్నారా లేక నన్ను వేళాకోళం చేస్తున్నారా అన్నాడు అనుమానంతో. నిజమే చెప్తున్నాను, సరైన సమయంలో నా దగ్గరికి వచ్చావు అంటూ రాజధానిలో జరిగిన విశేషం చెప్పాడు. రాజమాతకు ఉన్నట్టుండి జబ్బు చేసింది. రోగ లక్షణాలు రాజవైద్యుల శాస్త్ర జ్ఞానానికి అందలేదు. అప్పుడు రాజాస్థాన కవి తన దగ్గరున్న ఒక ప్రాచీన కావ్యం గురించి చెప్పాడు. అందులో కథానాయికకు రాజమాతకు వచ్చిన జబ్బే వచ్చింది. వైద్యులు జబ్బుకు మందు చెప్పి 3 మాసాలు గడువు ఇచ్చారు. కథానాయకుడు ఎంతో శ్రమపడి ఆ మందు తెచ్చి కథానాయకను బతికించాడు. అయితే కవులు, పండితులు, వైద్యులు ఎంత చదివినా ఆ కావ్యంలో నిక్షిప్తమై ఉన్న మందు వివరాలు తెలుసుకోలేకపోయారు. రాజు భుజంగుడికి కబురు పంపాడు. ఆయనకు అందులోని వివరాలు అంతుబట్టలేదు. గురుకులానికి తిరిగి వెళ్ళి అధ్యయనం చేసి వస్తానని చెప్పి ఆ కావ్యం తీసుకుని వచ్చాడు. ఇప్పుడు అకాలుడి ప్రతిభ చూశాక ఆయనకు ధైర్యం వచ్చింది. అకాలుడు ఆయన తెచ్చిన కావ్యం చదివి, గురువర్యా, ఇందులో ప్రతి పద్యానికి సంగీత, సాహిత్య, నాట్య, వైద్య శాస్త్రాలకు సంబంధించిన విడివిడి అర్థాలు ఉన్నాయి. అందుకే మీరు కాస్త తడబడ్డారు. మందుకు సంబంధించిన పద్యంలో చెప్పిన దినుసులతో కషాయం చేసి రాజమాతకు ఇవ్వాలి. అదే సమయంలో పద్యాన్ని అందులో వివరించిన రాగతాళాలతో పాడుతూ దానికి అనుగుణంగా నాట్యం చేస్తూ రాజమాతకు కనిపించాలి అన్నాడు ఉత్సాహంగా. భుజంగుడు కూడా మరొక్కసారి ఆ పద్యం చదివి అతడు చెప్పింది నిజమే అని గ్రహించి మెచ్చుకున్నాడు. పద్యంలో చెప్పిన దినుసులను మరొకసారి చదివి, ఈ దినుసులన్నీ ఆ నగరంలో పండిస్తాడు అన్నాడు అకాలుడు ఆశ్చర్యంగా. మరునాడే భుజంగుడు, అకాలుడు కలిసి రాజధానికి వెళ్ళారు. రాజభటులను పంపి ఆ నగరం నుంచి మందుకు కావలసిన దినుసులన్నీ హెచ్చు ధర ఇచ్చి తెప్పించాడు. అకాలుడు వివరించిన పద్ధతిలో వైద్యం చేయడంతో రాజమాతకు జబ్బు త్వరలో నయమైంది. రాజు అకాలుని ఘనంగా సత్కరించాడు. ఆ తర్వాత అకాలుడు భుజంగుడి గురుకులానికి వెళ్ళి 2 సంవత్సరాల పాటు సకల శాస్త్రాలు గురుముఖాన్ని అభ్యసించాడు. అతడు దేశమంతా తిరిగి సంగీత, సాహిత్యాల్లో ప్రదర్శనలు ఇస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలా మరో 2 ఏళ్లకు అతడు తన స్వస్థలమైన అనగరానికి వెళ్ళాడు. అతడి ప్రదర్శనలు అయ్యాక వచ్చింది తమ ఊరి అకాలుడని తెలుసుకొని ఊరి పెద్దలు అతన్ని కలిసి, అప్పటికీ ఇప్పటికీ నువ్వేం మారలేదురా, ఇంత పేరు రావడం నీ అదృష్టం అన్నారు. అకాలుడు సాలోచనగా, నన్ను మారలేదంటే మీరు మారలేదని అర్థం, మిమ్మల్ని మార్చడం కోసం నేను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. అకాలుడికి మళ్ళీ పాత జీవితం మొదలయ్యింది. వాడి మాటలను, చేతలను గ్రామస్తులు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. అయితే వాడిప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు. ఆసక్తికరమైన మాటలతో, కమ్మని కథలతో పిల్లలను ఆకర్షిస్తూ తాను చదివిన వాటిని వారికి బోధించడం మొదలుపెట్టాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తన గ్రామస్తుల హేళన భరించలేక తండ్రి వారిస్తున్నా వినకుండా పంతంతో ఊరు వదిలి వెళ్ళిన అకాలుడు
తిరిగి వచ్చి అదే ఊళ్ళో అవహేళనల మధ్య గడపాలని ఎందుకు నిర్ణయించాడు? అతనిలోని సున్నిత తత్వాన్ని దేశ సంచారం మోటు బారేలా చేసిందా? ఊరి వారిని మారుస్తానని వెళ్ళిన అకాలుడు తనే ఎందుకు మారిపోయాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు తమ సమర్థత పట్ల నమ్మకం లేనప్పుడే ఎవరైనా సరే ఎదుటివారి మెప్పు కోసం ఎదురు చూస్తారు, హేళనలకు జరుచుకుంటారు, ఎగతాళికి చిన్నపుచ్చుకుంటారు. అయితే తమ ప్రతిభను గొప్పవాళ్ళు గుర్తించి మెచ్చుకున్న తర్వాత మిగతా వారి అభిప్రాయాలను పట్టించుకోరు. అకాలుడు తన తెలివితేటలకు గుర్తింపు రానప్పుడు తనను ఎగతాళి చేసిన వారిని చూసి చిన్నబుచ్చుకునేవాడు. అతడు ప్రతిభను పెద్దలు గుర్తించాక ఆ దశను అధిగమించాడు. పెద్దల మెప్పు పొందిన తనను ఇంకా ఎగతాళి చేస్తున్న తన గ్రామస్తుల పట్ల అతడికి జాలి తప్ప కోపం ఏ కోసానా లేదు. ఇక గ్రామస్తులలో మార్పు తీసుకురావాలన్న అతడి లక్ష్యంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పెద్దలను మాత్రం కన్నా పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడం సులభం, అవసరం అని గ్రహించడం వల్లే అతడు వాళ్లను చేరపిలిచి వాళ్లకు అవసరమైన విషయాలను ఆసక్తికరమైన కథల రూపంలో బోధించడం ప్రారంభించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మీకు నేను చదివి వినిపించే కథ నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ సూచనలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.